హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ చేసుకున్నామండి. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశానండి రాగి సంగటి. తినడం కూడా ఫస్ట్ టైం. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది. నాకైతే రాగి సంగటి చేయడం రాదండి. యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూశాను. చివరిగా విస్మై ఫుడ్ వల్ల వీడియో చూశాను. నాకు బాగా నచ్చేసింది. చాలా సింపుల్గా చేశారు వాళ్ళు. ఇప్పుడు రాగి సంగటి ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. దీనికోసం అయితే 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసేసుకోవాలండి. మనకి రేషన్ బియ్యం తీసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, టేస్ట్ బాగుంటుందనేసి రేషన్ బియ్యం అయితే తీసేసుకున్నాను. ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోవాలండి. మనకి వాటర్ ఎక్కువగా వేసేసుకుంటే రైస్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, సంగటి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 8 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. 3 విజిల్స్ తర్వాత మనకి రైస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసేసుకోండి, మనకి సాఫ్ట్గా కుక్ అయిందా లేదా అనేది రైస్ని అయితే చెక్ చేసేసుకోండి. మనకి రైస్ అయితే కంప్లీట్గా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే రాగిపిండి ఒక గ్లాస్ వేసేసుకోండి. ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం వేసుకున్న రాగిపిండి మొత్తం రైస్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం పిండి అంతా రైస్కి పట్టేలాగా ఒక 2 నుండి ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. మనకి చక్కగా కలిసిపోతుంది రైస్లోకి రాగి పిండి అంతా. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనమైతే రాగి ముద్ద చేసేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం చేయడం కష్టంగానే అనిపించింది. ఇలా వాటర్తో చేయనైతే తడిపేసుకుంటూ చేశానండి. వచ్చేసాయి, కానీ ప్లేట్కి మాత్రం అతుక్కుపోయాయి మొత్తం. కానీ చివరిగా అయితే ఫైనల్గా వచ్చేసాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి, మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్టీగా ఉంటుందని. ఈ చికెన్ కర్రీలోకి ఈ రాగి సంగటి చాలా బాగుంది. అండ్ చికెన్ కర్రీ కూడా నేను ఫ్రై చేయలేదండి, కొంచెం సూప్ కర్రీ లాగా చేశాను. ఇంకా వాళ్ళకి పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు రాగి సంగటి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే డౌట్ లేకుండా ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.